బ్రేకింగ్ న్యూస్. శ్రీశైల దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. గత కొన్ని గంటలుగా క్యూ లైన్లో భక్తులు అలమటిస్తున్నారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో దేవస్థానం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లు కదలకపోవడంతో భక్తులు ఒక్కసారిగా అసహనానికి లోనయ్యారు. గేట్లు తెరుచుకున్న వెంటనే దర్శనం కోసం భక్తులు ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పరిస్థితిని నియంత్రించాల్సిన పోలీసులు విచక్షణ కోల్పోయి భక్తులు శివస్వాములపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారే. శ్రీరామ్, చెప్పండి. ఏదైతే శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సమస్యలు అయితే మనం చూస్తున్నాము, అధికారుల నిర్లక్ష్యం అయితే ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. మరో పక్కన శివస్వాములపై కూడా లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఏంటి అక్కడ తాజా పరిస్థితి? అఖిల, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున శైవ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంతో శివస్వాములు భక్తులు అంతా కూడా పోటెత్తిన పరిస్థితి. శివదీక్ష భక్తులు సాధారణ భక్తులతో ఆలయ కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి శివ భక్తులకు మాత్రమే 2 hours ఒకసారి 2 గంటలకు ఒకసారి శివస్వాములను స్వామివారి స్పర్శ దర్శనానికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, అటవీ శాఖ నిర్లక్ష్యం కారణంగా దాదాపు గతంలో 15 నుండి 20 రోజులు అటవీ మార్గంలో కాలినడకన వచ్చే పాదయాత్రగా వచ్చే భక్తులు దాదాపు 15 నుండి 20 రోజులు వచ్చేవారు. కానీ ఇటీవల కాలంలో పులుల గణన లెక్కింపు నేపథ్యంలో అటవీ ప్రాంతంలో లో చేసుకోవడం వల్లే దాదాపు 20 రోజుల పీరియడ్ ను కేవలం ఒక 10 రోజులు కుదించడంతోనే ఈ ఇష్యూ అంతా తలెత్తిందంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మహా శివరాత్రి సందర్భంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి మాలను ధరిస్తూ ఉంటారు. అయితే ఏదైతే నిన్న ఉదయం 2 గంటలకు చంద్రవతి కళ్యాణ మండపంలో గంటల తరబడి భక్తులు ఉదయం 10 గంటలైనా, అంటే దాదాపుగా 10-12 గంటలైనా కూడా అక్కడే స్వామి మాల ధరించిన వారికి అక్కడ అధికారులు ఎలాంటి తాగడానికి నీళ్లు కావచ్చు లేదా పాలు పంపిణీ ఎలాంటివి కూడా పంపిణీ చేయనటువంటి పరిస్థితి. భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే స్వామి మాల ధరించినటువంటి వారంతా కూడా క్యూ లైన్ లో నిలిచిపోవడంతో భక్తులు ఆగ్రహ విషయాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చంద్రవతి కళ్యాణ మండపం వైపు క్యూ కాంప్లెక్స్ నుంచి శివదీక్ష భక్తులు పక్కన ఉన్నటువంటి పుష్కరిణి గేట్ కూడా కంప్లీట్ గా తాళం పగలగొట్టి అక్కడి నుండి నేరుగా టెంపుల్ లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ సమయంలో నిజంగా ఇటు టెంపుల్ సిబ్బందితో పాటు పోలీసు ప్రొటెక్షన్ లేకపోవడం వల్లే ఇలాంటి సమస్య తలెత్తిన పరిస్థితి. అయితే వందల సంఖ్యలో భక్తులంతా కూడా ఇనుప గేటును బలవంతంగా నెట్టివేసి లోపలికి రావడంతో వారిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఎప్పుడు కూడా శ్రీశైల దేవస్థానంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. కంప్లీట్ గా ఈవో ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లే, సరైనటువంటి యాక్షన్ ప్లాన్ లేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఓ వీడియోలో మనం చూస్తూ ఉన్నాం, పోలీస్ అధికారి అంటే ఏఎస్పీ స్థాయి అధికారి అతని ఓవర్ యాక్షన్ మనం చూసినట్లయితే సినిమాల్లో ఏ విధంగా అయితే లాఠీ చార్జ్ మనం చూస్తూ ఉంటామో అలాంటి పరిస్థితి. అయితే దాదాపు 41 రోజుల పాటు స్వామివారి మాలధారణ ధరించి స్వామివారిని మొక్కులు చెల్లించుకొని చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా స్వామివారి మాల ధరించి చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి స్వామిమాల ధరించినటువంటి వారిపై
లాఠీ చార్జ్ ఏంటంటూ కూడా ఆలయ అధికారుల తీరుపై కావచ్చు, ఇటు పోలీసు అధికారులు ఎవరైతే ఆ ఓవర్ యాక్షన్ చేశారో వారిని తక్షణమే సస్పెన్షన్ చేయాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే ఈవో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈవో డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున స్వామిమాల ధరించిన వారంతా కూడా ఏదైతే ఆలయ ఎంట్రెన్స్ భాగం ఉందో అక్కడికి చేరుకొని అందరూ కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో శ్రీరామ్ మనం చూడొచ్చు, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఒక పక్కన సామాన్య భక్తులు ఎలా ఉన్నారు, అలాగే శివస్వాములు కూడా అదే రీతిలో అక్కడైతే ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎందుకంటే మాలాధారణ ధరించి కాలినడకన వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదు. ఒక పక్కన సామాన్యుల భక్తుల పరిస్థితి కూడా అలా ఉంది. ఎందుకు ఇంత విఫలమయ్యారనుకోవచ్చు, భక్తులు వచ్చే రద్దీని అంచనా వేయలేదు. ఎందుకు ఇప్పుడు మనం చూడొచ్చు, ఎందుకంటే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలంటే ముందస్తుగానే భారీ మొత్తంలో ప్రజలైతే వచ్చి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు. మరి ఏంటి ఈవో ఇప్పుడు దీనిపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారా? సో ఈ రోజైనా దర్శనాలు సజావుగా సాగే అవకాశం ఉందా అక్కడ? అఖిల, అర్ధరాత్రి 3-4 గంటల సమయం వరకు కూడా నిన్న కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న మాలధారణ ధరించిన స్వాములు కావచ్చు, లేదా సాధారణ భక్తులందరినీ కూడా అర్ధరాత్రి 3-4 టైం వరకు కూడా వారందరినీ దర్శనాలకు అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం హుటాహుటిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య కావచ్చు, లేదా సమీపంలో ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకున్నారు. కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ వీరంతా కూడా అక్కడికి చేరుకొని ప్రత్యేక ఫోర్స్ తో కొంత కట్టడి చేయడంతో ఈ ఘటన అంతా కూడా సద్దిమణిగిన పరిస్థితి. అయితే ఆలయ ఈవో తీరునే ఈ భక్తులంతా కూడా మాలధారణ ధరించిన స్వాములంతా కూడా వారి తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే వర్ష దర్శనానికి ఆలస్యం కావడంతోనే ఇదంతా కూడా శివదీక్ష భక్తులు నిరసన చేసే సమయంలోనే ఆ పోలీసులు అంతా కూడా లాఠీ చార్జీ చేసిన ఘటన ఏదైతే ఉందో, శివస్వాములు నిజంగా 41 రోజులు వారు మాలధారణ ధరించి భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వారిపై వారు ధరిస్తున్నటువంటి మాలతో పాటు ఏదైతే తల పాగపై పెట్టుకున్నటువంటి స్వామివారి పాగ ఏదైతే ఉంటుందో వాటి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే పోలీసులు చేసిన తీరు ఏదైతే ఉందో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఆ ఘటనకు పాల్పడిన ఏఎస్పీ ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే సస్పెన్షన్ చేయాలంటూ కూడా డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి. అంటే హిందూ సంఘాలు కూడా పోలీసుల తీరుపై మండిపడుతూ ఉన్నాయి. మాల ధరించినటువంటి శివస్వాములపై లాఠీ చార్జ్ ఏంటి, అసలు అక్కడ కంప్లీట్ గా ఈవో ఫెయిల్యూర్ కావడము, అధికారుల సమన్వయ లోపం వల్ల కొంత సెక్యూరిటీ, ఇటు ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు లేదా ప్రభుత్వ సెక్యూరిటీ వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు శివస్వాములు కావచ్చు లేదా. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. శ్రీశైలంలో మాలాధారణలో ఉన్న శివస్వాములు సామాన్య భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. రౌడీ మూకలు దాడులకు తెగపడుతున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు నిష్ఠతో ఉన్న భక్తులపై ప్రతాపం చూపడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు రోజా. ప్రభుత్వ అండతో రౌడీలు అరాచకాలు సృష్టిస్తుంటే చేతులు ముడుచుకున్న యంత్రాంగం భక్తుల పట్ల కర్కశంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. సనాతన ధర్మం పేరుతో నాటకాలాడటం మానేసి ఆలయాలకు భక్తులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా తయారవడానికి ప్రభుత్వ తీరే కారణమని, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని రోజా ట్వీట్ చేశారు.